హలో అండి, వెల్కమ్ టు ది ఎంపరస్ తెలుగు టారో రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న నైట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ పడుకున్నారో చూద్దామండి. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, మీ గురించి అసలుకి మీ పర్సన్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి, తన ఆలోచనలు ఏంటి, దాని గురించి అయితే కార్డ్స్ పిక్ చేద్దాము. ఓకే అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా, ఆ టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. ఓకే అండి, మీ పర్సన్ నేమ్ ఒక 2 or 3 టైమ్స్ అనుకోండి, వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ వీడియో చూసే ముందర ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చండి. రిలేషన్లో ఉన్నవారు, ఆర్ మ్యారేజ్ అయిన వాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, రిలేషన్ బ్రేకప్ అయిన వాళ్ళు, ఎవరికైనా కానీ ఇది వర్తిస్తుంది. ఓకే అండి, మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్. తన ఫీలింగ్స్ని షేర్ చేసుకునే పర్సన్ మిస్ అయ్యానే, తన యొక్క ఫీలింగ్స్ షేర్ చేసుకునే పర్సన్తో నేను ఉండాల్సింది అని ఆలోచిస్తారనమాట. తన యొక్క ఫీలింగ్స్ కానీ, తన యొక్క అంటే భావాలు కానీ, ఏదైనా కానీ తనతో షేర్ చేసుకునే పర్సన్ ఒకరు ఉంటే తన పక్కన బాగుండు కదా షేర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. తన నుంచి దూరంగా వెళ్ళేసి నేను ఏమైనా తప్పు చేశానా అని చెప్పేసి అనుకుంటున్నారండి మీ పర్సను. అలాగే తనని నేను మిడిల్ డ్రాప్ చేయకుండా ఉండాల్సింది, మధ్యలో నా ఒక రిలేషన్ నుంచి బయటికి పంపించకుండా ఉండాల్సింది, తనని నేను మిడిల్ డ్రాప్ చేశాను. మిడిల్ డ్రాప్ చేసుకున్నందువలన నాకు నా యొక్క ఫీలింగ్స్ అనేవి షేర్ చేసుకోవడానికి మంచి పర్సన్ అనేది నా పక్కన లేకుండా పోయారు అనేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి. అలాగే తనతోనే అంటే ఫుల్ ఫ్యామిలీ అనేది నేను చేసుకోవాల్సింది, ఫుల్గా హ్యాపీనెస్ అనేది తనతోనే ఉండు కదా, తనని మిడిల్ డ్రాప్ చేయకుండా ఉంటే తను నా ఫ్యామిలీలో కలిసి నాకు ఫ్యామిలీ గ్రోతింగ్ అయ్యి ఉండేది అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు అబ్బాయిలైతే అమ్మాయిలని అనుకోండి, ఆరు అమ్మాయిలైతే అబ్బాయిలని అనుకోండి. ఒక్కరి గురించి స్పెసిఫిక్ పర్సన్ గురించి అయితే ఈ వీడియో కాదు. మీ యొక్క పర్సన్ ఎవరైతే వాళ్ళ పేరుతో ఇవి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు తీసుకోండి, మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది. మీ పర్సన్ ఏమనుకుంటున్నారండి, మిడిల్ డ్రాప్ చేయకుండా ఉండాల్సింది, ప్లస్ ఆ మిడిల్ డ్రాప్ చేయడం వల్ల నాకు నా యొక్క ఫీలింగ్స్ కానీ, నా యొక్క బాధలు కానీ, ఇష్టాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు ఏదైనా ఒక పర్సన్ షేర్ చేసుకునే పర్సన్ లేకుండా పోయారే, అలాంటి పర్సన్ నాకు మళ్ళీ దొరకరా అని చెప్పేసి తను ఆలోచిస్తున్నారనమాట. తనతో ఉండుంటే నా ఫ్యామిలీ ఫుల్ఫిల్మెంట్ అయి ఉండేది అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ అంటే తను కూడా నాతో రూడ్గా బిహేవ్ చేసింది, అలాగే తను బిహేవ్ చేసిందని నేను రూడ్గా బిహేవ్ చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఒక ఆలోచనలో అయితే ఉన్నారనమాట. మీరు చేసిన ప్రవర్తన వల్ల ఆర్ మీ పర్సన్కి కోపం ఎక్కువ అవడం వల్ల మీ యొక్క రిలేషన్ అనేది మీ యొక్క మధ్య దూరం అనేది పెరగడం అనేది తను ఇప్పుడు ఆలోచించుకుంటున్నాడు అనమాట. తను రూడ్గా బిహేవ్ చేసినందువల్ల నేను బిహేవ్ చేయాల్సి వచ్చింది, తను కొంచెం తగ్గుండుంటే బాగుండు కదా అని చెప్పేది అదే ఆ పర్సన్ అనుకుంటున్నారనమాట. తను ఒకవేళ అన్నా కానీ నేను కొంచెం తగ్గుండుంటే బాగుండు, మా యొక్క రిలేషన్లో కొంచెం డౌన్ఫాల్ అయి ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుని ఎప్పటికైనా నా పర్సన్ నా దగ్గరికి చేరుకోవాలని ఒక ఆశ అయితే ఉంది, లేదా నేనైనా నా పర్సన్ దగ్గరికి వెళ్ళి నా ప్రేమను వ్యక్తపరిస్తే బాగుండు, ఆర్ నా రిలేషన్ని నేను మళ్ళీ కంటిన్యూ చేస్తే బాగుండు అని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారండి మీ పర్సన్. అసలు నన్ను యాక్సెప్ట్ అనేది చేస్తుందా, తనతో నేను రూడ్గా బిహేవ్ చేశాను, నా యొక్క ప్రపోజల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేసి తన లైఫ్లోకి నన్ను రాణిస్తుందా లేదా అని చెప్పేసి ఒక ఇది. బట్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన మొత్తానికి తను ఎక్స్పీరియన్స్ ఏమన్నా చేస్తుందా అంటే నేను బాధను అనేది ఇట్లా చేస్తున్నాను కదా, తను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అసలుకి తన బాధ అనేది తను పడుతుందా లేదా అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారనమాట. మీరు జెన్యూన్ లవ్ ఇచ్చారు, బట్ మీ పర్సన్ ఏంటంటే అది తీసుకునే అంత కెపాసిటీ తనకు లేకుండా పోయింది. బట్ తన రూడ్ బిహేవియర్ వల్ల, తన మైండ్ సెట్ వల్ల ఏంటంటే మీరు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయడం కానీ, కొంచెం దురుసుగా మాట్లాడడం కానీ చేశారు. తనని అదే అలుసుగా తీసుకున్న మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేశారు. ప్లస్ అవాయిడ్ అయిన తర్వాత తన యొక్క లేట్ నైట్ థాట్స్ అంటే ఇలా ఉన్నాయన్నమాట. నేను మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది, తను ఏదో మాట్లాడింది తెలిసి తెలియక, అలా కాకుండా కొంచెం
నిదానంగా నేనన్నా ఉండాల్సిందే అని చెప్పేసి అనుకుంటున్నారు. మిడిల్ డ్రాప్ చేయడం వల్ల నాకు ఇంత పెయిన్ అనేది నేను అనుభవిస్తానని నేను అనుకోలేదు. తను లేకపోతే ఏముందిలే, లైఫ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అని అనుకున్నాను. బట్ నా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవ్వలేకపోతుంది. నా యొక్క సంతోషం అనేది ఏదైనా కానీ తనతో షేర్ చేసుకున్నప్పుడే నాకు ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండింది. ఇప్పుడు నేను ఏ విషయం తనతో షేర్ చేసుకోలేకున్నాను. దానివల్ల ఏంటంటే నాకు ఫుల్ఫిల్మెంట్ అనేది లేకుండా పోయింది. తను అసలుకి నన్ను వెళ్ళి నేను ప్రపోజల్స్ చేస్తే తను అసలు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి ఒక ఇది ఉంది. బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చేరుకొని యాక్సెప్ట్ అంటే తన ప్రపోజల్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయడానికి తన ప్రపోజల్ చేయాలని ఉన్నారనమాట. బట్ ఏంటి ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట. అంటే నేను ఎందుకు వెళ్ళి చేయాలి, ఒకవేళ చేస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా, చేస్తే నేను చులకన అయిపోతానేమో అని చెప్పేసి ఒక థాట్లో ఉన్నారనమాట. మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను ఎందుకు వెళ్ళాలి, తను నా గురించి ఆలోచించి నాకు తన మీద ఎంత ప్రేమ ఉందో, తనకి కూడా నా మీద అంత ప్రేమ ఉందో లేదో, తనే వచ్చి నాతో రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఈసారి కానీ అంటే నెక్స్ట్ టైం మీ యొక్క జరిగితే నేను తనని ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేసి మంచిగా లగ్జరీ లైఫ్ అనేది నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. మంచిగా ఇది లైఫ్ అనేది నేను ఇవ్వాలనుకుంటున్నాను. ప్రేమ అనేది నేను అందించాలనుకుంటున్నాను. తన నుంచి ప్రేమను నేను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానో నేను కూడా అంతే ప్రేమని తనకి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను ఒక అంటే బిడ్డలాగా లైక్ ఒక చైల్డ్ లాగా నన్ను చూసింది, చిన్నపిల్లలలాగా నన్ను చూసింది, నన్ను ఎంతో ప్రేమగా నన్ను లాలిచ్చింది, బుజ్జగిచ్చింది. తన యొక్క ఫీలింగ్స్ అనేవి మీరు షేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే తనకి మీరు సపోర్ట్గా నిలబడ్డారు. బట్ తనేమంటే అంత సపోర్ట్నెస్ మీకు ఇవ్వలేదని చెప్పేసి మీరు ఒక అగ్రెసివ్తో మాట్లాడడము, మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేయడము, మిమ్మల్ని మిడిల్ డ్రాప్ చేయడం చేశారనమాట. ఇప్పుడు అనేది తను హార్ట్ అనేది ఫీలింగ్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట. తను ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. చూడండి 3 ఆఫ్ స్క్వాడ్స్ వచ్చాయన్నమాట. పెయిన్ఫుల్ పీరియడ్లో ఉన్నారనమాట. ఎందుకు నేను ఇట్లా నా పర్సన్ నేను మిస్ చేసుకున్నాను, మిస్ చేసుకోకుండా ఉండుంటే బాగుండేమో, మిస్ చేసుకోవడం వల్ల నా యొక్క ఫీలింగ్స్ కానీ నాకు ఇష్టాలు కష్టాలు షేర్ చేసుకునే పర్సన్, అర్థం చేసుకునే పర్సన్ మెయిన్గా నా లైఫ్లో లేకుండా పోయారని చెప్పేసి ఉంది. అది ఏదైనా కానీ ఒక దారి అనేది దొరికితే బాగుండు అంటే చూడండి, ఒక దాన్ని డివైన్కి ప్రేయర్ చేస్తున్నారనమాట. దేవుడా ఒక ఆపర్చునిటీ అనేది ఉంటే బాగుండు, ఫైనల్గా ఏదో ఒకటి నిర్ణయిస్తే బాగుండు, నేను వెళ్ళి ప్రపోజ్ చేస్తే నా పర్సన్ ఫైనల్ జడ్జిమెంట్ అంటే ఏదైనా కానీ తనకి ఇష్టమా లేకపోతే లేదా నాతో కంటిన్యూ చేయడానికి తనకి ఇష్టం ఉందా లేదా అనేది ఏదైనా కానీ ఒక డెసిషన్ అనేది తీసుకొని నాకు ఒక నిర్ణయం అనేది చెప్పేస్తే బాగుండు కదా అని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారనమాట మీ పర్సన్. బట్ ఈగో వల్ల తను ఏంటంటే ఆగిపోతున్నాడండి. మీకు వచ్చి ప్రపోజ్ చేస్తే మీతో లైఫ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మళ్ళీ అదే జడ్జ్మెంట్ అంటే లాస్ట్ ఫైనల్ వస్తే తర్వాత ఏంటంటే మిమ్మల్ని ఒక అంటే తన యొక్క సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నా లైఫ్లో. అంటే మళ్ళీ ఒక కొత్తదనం అనేది నా లైఫ్లోకి వస్తుంది. మళ్ళీ ఒక యాక్సెప్ట్ చేస్తే నా పర్సన్ మళ్ళీ ఒక కొత్తదనం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి నాకు మంచి అంటే లైక్ ఎలా అంటే మంచిగా మూమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మంచి లైఫ్ అనేది నాకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నన్ను అర్థం చేసుకునే పర్సన్ నా లైఫ్లోకి వస్తే ఏంటంటే మంచి లైఫ్ అనేది నాకు స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక థాట్లో ఉన్నారనమాట. ఏదైనా మ్యాజిక్ జరిగితే బాగుండు, నాకు నా పర్సన్కి మధ్య మళ్ళీ కలుసుకోవడానికి ఒక మ్యాజిక్ అనేది జరుగుతుందా, ఒక హోప్ అనేది తనకి ఉందన్నమాట. ఏదైనా జరిగితే బాగుండు, డివైన్కి ప్రేయర్ చేస్తున్నారు. ఏంటంటే నా పర్సన్ నన్ను దగ్గర చేయండి, నన్ను యాక్సెప్ట్ చేసేటట్టు చేయండి. అలాగే యాక్సెప్ట్ చేస్తే నేను నా పర్సన్ ఒక సెలబ్రేషన్ అంటే ఒక సెలబ్రేషన్ అనేది నా లైఫ్లో వస్తే బాగుండు. తను వస్తే నాకు ఒక సెలబ్రేషన్ అంటే తను మీ లైఫ్లోకి కంబ్యాక్ అవుతే ఏంటంటే మీకు ఒక పండగ అనమాట. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ మీతో ఉన్నందువల్ల మీకు ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది. బట్ ఎందుకు స్ట్రక్ అవుతున్నాను నేను కెరీర్ పరంగా కానీ మనీ పరంగా కానీ, తను మిడిల్ డ్రాప్ చేసినప్పటి నుంచి నేను ఒక స్ట్రక్కింగ్లో ఉన్నాను లైఫ్లో. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. అసలుకి తను ఉంటేనే నా లైఫ్, తను లేకపోతే నాకేం లేదా అన్న ఒక ఫీలింగ్లో అయితే మీ పర్సన్ ఉన్నారనమాట. ఒక మిమ్మల్ని తను చూసుకున్నట్టు ఎవరు చూసుకోలేదు, నన్ను ఎవరు తనని ఎవరు మీరు అర్థం చేసుకున్నట్టు చేసుకోలేదన్నమాట. బట్ మీ యొక్క గడుస్తనం వల్ల, మీ యొక్క రూట్ బిహేవియర్ వల్ల తను అలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి ఒక బిహేవియర్లో ఉన్నారనమాట. బట్ ఫైనల్గా ఏంటంటే తన యొక్క మనసులో ఉన్న భావాలు మీతో వ్యక్తపరచడానికి త్వరలోనే మీ పర్సన్ మిమ్మల్ని కలవనున్నారు. తన యొక్క భావాలు మీతో వ్యక్తపరుస్తారనమాట. తన యొక్క ప్రేమను మీకు తెలియచేయాలని ఉన్నారనమాట. మీరు అది యాక్సెప్ట్ చేస్తే బాగుండని చెప్పేసి ఒక
హోప్తో అయితే మీ పర్సన్ ఉన్నారు. అలాగే డివైన్ ప్రేయర్ చేస్తున్నారనమాట. హోప్ అనేది మీ పర్సన్కి ఉంది. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అండి ఇవి. మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.